ట్యూషన్ మరియు స్కాలర్షిప్ తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. సినిమా చాలా బాగుంది. మళ్ళీ పాత్రలు గుర్తొచ్చాయి. మళ్ళీ మహేష్ బాబు మళ్ళీ ఏడిపించాడు. ఇంకెన్ని రోజులు మహేష్ బాబు ఇంకా యంగ్ డైనమిక్ మహేష్ బాబు. జై మహేష్ బాబు. చక్కగా అందరం మనం ప్రేమించే మహేష్ బాబు హ్యాపీ బర్త్డే మహేష్, వి లవ్ యు. ఫస్ట్ టైం చూసినట్టు అనిపించింది. అదిరిపోతుంది అసలు. రీ రిలీజ్ లెక్క లేదు, ఫస్ట్ డే మూవీకి వచ్చినట్టుంది. జై బాబు, సూపర్ 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 సూపర్. బాగుంది బాగుంది. క్రేజీ 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 సూపర్ సూపర్ సూపర్. యా అప్పుడు చూసాం, ఇప్పుడు మళ్ళీ అప్పుడు అంత గుర్తులేదు, ఇప్పుడు మాత్రం సారీ అసలు గూస్ బంప్స్ గూస్ బంప్స్ గూస్ బంప్స్ అంత టెంప్ట్ అయిపోతాను. రీ రిలీజ్ అనేది ఇప్పుడు మేము ఫస్ట్ టైం చూడటం మహేష్ బాబుది. అంటే ఆ రోజుల్లో మా ఫాదర్ వాళ్ళు చూసారు, అప్పుడు మేము ఒక 6-7 years ఓల్డ్. ఇప్పుడు మళ్ళీ ఇలా చూడటం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. అప్పుడు నేను చూడలేదన్న, మా ఫాదర్ చూసారు. అంటే అప్పుడు మా నాన్న ప్రెసిడెంట్ ఉండే మా విలేజ్ లో. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఇదే సుదర్శన్ 35mm లో బాబు సినిమాని చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. పైగా ఇప్పుడు అందరూ పాన్ ఇండియా పాన్ వరల్డ్ అంటున్నారు కదా, పాన్ ఇండియా పాన్ వరల్డ్ అనేది మా బాబు ట్రెండ్ సెట్ చేసి చాలా ఇయర్స్ అయింది. అది మర్చిపోయారు అందరూ. ఎప్పుడు ఏ సినిమా అంటే అతడు సినిమా యుఎస్ లోనే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ సినిమా మా బాబుది. అదే సినిమా ఇప్పుడు మళ్ళీ మేము ఇక్కడ మురారి రీ రిలీజ్ 4K లో చూస్తుంటే ఒక చూడండి, జనజాతర చూడండి. మాకు రెస్పాన్స్ చూస్తున్నారు కదన్నా, మేము చూడటం అవసరం. ఒక్కసారి కెమెరాని అటు ఇటు తిప్పండి, రెస్పాన్స్ మీకే తెలిసిపోతుంది. ఒక న్యూ సినిమా కాకుండా ఒక రీజనల్ సినిమాగా వచ్చి ఇప్పుడు రీ రిలీజ్ లో పెట్టి మళ్ళీ అదే 4K లో మేము పెట్టి బ్లాక్ బాస్టర్ అదే అమౌంట్ మేము ఫండ్స్ గా మళ్ళీ మహేష్ బాబు ట్రస్ట్ కి ఇవ్వడం జరుగుతుంది. జై బాబు.